ప్రధాని తారిక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందువులపై దాడులు ఆగడం లేదు. చందాపూర్ జిల్లాలో ఓ మహిళపై 3 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దివ్యాంగురాలని కూడా చూడకుండా బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 15 మంది హిందువులు బంగ్లాదేశ్లో హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగటం లేదు. చందాపూర్ లో హిందూ మహిళపై అత్యాచార ఘటన జరిగింది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఇంకా ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూసాం, హిందువుల పైన గత కొన్ని నెలలుగా అక్కడ ఈ యొక్క దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఏదైతే ప్రభుత్వం మారినప్పటికీ కూడా అక్కడ వారి వైఖరి మాత్రం మారటం లేదు. ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అక్కడ ఈ యొక్క బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు జరగటాన్ని కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందనే చెప్పొచ్చు. అయితే ఈ రోజు ఏదైతే బంగ్లాదేశ్ లోని చంద్పూర్ జిల్లాలో ఒక 25 ఏళ్ల హిందూ మహిళను అపహరించి 3 వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బాధితురాలు వికలాంగురాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పోలీసులు నిర్ధారించారు. ఆమె ఒక మతపరమైనటువంటి కార్యక్రమం నుంచి ఇంటికి వెళ్తుండగా కిడ్నాప్ చేసి ఆమె పైన అత్యాచారం చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. తీవ్ర గాయాలతో తప్పించుకుని ఆసుపత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని కూడా పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటన కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే జరగడం వల్ల అంతర్జాతీయంగా ఇది చర్చనీయాంశమైందనే చెప్పొచ్చు. ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బిఎన్పి పార్టీ నేత తారిక్ రెహమాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే భారత ప్రభుత్వం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. గతంలో బంగ్లాదేశ్ పై ఉన్నటువంటి వీసా ఆంక్షలు కూడా ఎత్తేసింది. మైనార్టీల భద్రత పైన ఆందోళనలు అక్కడ వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి హిందూ మంత్రి మాత్రం మైనార్టీల రక్షణకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఆ ప్రకటనలుగానే ఉంటున్నాయి. క్రింది స్థాయిలో అవి ఏమాత్రం కూడా అమలుకు నోచుకోవటం లేదు. అయితే 2025-26 మధ్య కాలంలో ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే హిందువుల పైన అనేక దాడులు నమోదయ్యాయి. 2025 డిసెంబర్ లో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు తప్పుడు ఆరోపణలతో మాబ్ లించింగ్ చేసి అతన్ని హత్య చేశారు. జూలైలో కూడా గత ఏడాది జూలైలో హిందూ ప్రాంతాల్లో ఇళ్లపైన దాడులు, దోపిడీలు, అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి. చివరిలో కూడా హిందూ వ్యాపారి ఏదైతే 2025 నవంబర్ డిసెంబర్ లో కూడా హిందూ వ్యాపారుల పైన కూడా అక్కడ పెద్ద ఎత్తున దోపిడీలు జరిగాయి. హిందూ వ్యాపారి ఖోగన్ చంద్రదాస్ ని కూడా కత్తితో పొడిచి కాల్చినటువంటి ఘటన మనం గతంలో చూసాం. మానవ హక్కులకు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన అయితే తీవ్రంగా అక్కడ జరుగుతుంది. అయినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంతర్జాతీయంగా కూడా దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నది భారత్ చెప్తున్నట్టు మాట. బంగ్లాదేశ్ లో మైనార్టీల పైన కొనసాగుతున్న దాడుల పైన భారత్ తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. నిందితులను శిక్షించాలని కూడా భారత్ డిమాండ్ చేస్తుంది. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.